10th class science వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ ఆర్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. దాన్ని ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. బేసికల్లీ మనం ఎలక్ట్రిసిటీ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్. అండ్ ఒక బాడీ నుంచి రెండో బాడీకి వెన్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ చార్జ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది అనేది మనం లోయర్ క్లాసెస్ నుంచి ఆల్రెడీ చదువుకున్నాం. ఈ క్లాస్ సెషన్లో 10th క్లాస్ సెషన్లో వచ్చేటప్పటికల్లా దీని యొక్క డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రికల్ వర్క్ డన్, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ రెండోది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జౌల్స్ లా ఏం చెప్తుంది, అండ్ దాని నుంచి కరస్పాండింగ్లీ ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీ కనుక తీసుకున్నట్టయితే దాన్ని మనం ఎలా క్వాంటిఫై చేస్తాం, అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూస్తాం. బేసికల్లీ ఏ బాడీ అయినా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి అంటే ముందు దానికి ఛార్జ్ ఉండాలి. న్యూట్రల్ బాడీస్లో నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఒకదాంతో ఒకటి బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి అవి మీకు అన్ఛార్జ్డ్ స్టేట్లో ఉంటాయి. ఏ బాడీ అయినా దానిలో బేసిక్ యూనిట్ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకున్నట్టయితే ఎవ్రీ ఎలక్ట్రాన్ పొజెసెస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. మనం ఆల్రెడీ దీన్ని లోయర్ క్లాస్లో చూసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికల్లా 1.6 × 10⁻⁻19 కూలుంబ్ అవుతుంది అని. యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్ నుంచి కాంపౌండ్ నుంచి సబ్స్టెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే వీటిల్లో ప్రతి దానిలో బేసిక్ యూనిట్ ఎలక్ట్రాన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి బేస్డ్ అపాన్ ద ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ని బేస్ చేసుకొని అవి కూడా ఛార్జ్ని పొజెస్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీలో 2 టైప్స్ వస్తాయి. ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, రెండోది కరెంట్ ఎలక్ట్రిసిటీ. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రాన్స్ నాన్ మూమెంట్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే ఛార్జ్ అనేది మోషన్లో లేనప్పుడు దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే, అదే ఛార్జ్ మోషన్లోకి వచ్చినట్టయితే ఇట్ కమ్స్ అండర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కిందకు వస్తుంది. అది మనం క్లాస్ 12లో దాని గురించి క్లియర్గా చదువుకుంటాం. ఓకేనా. బేసికల్లీ 10th క్లాస్లో కనుక వచ్చినట్టయితే ఏదైనా బాడీ ఛార్జ్ని పొజెస్ చేస్తుంది అంటే దానిలో ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయని, అండ్ దాని యొక్క ఛార్జ్ చెప్పాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పాలి. బికాజ్ ఇక్కడ ఒక బాడీ యొక్క ఛార్జ్ ఎప్పుడూ కూడా క్వాంటైజ్డ్గా ఉంటుంది. క్వాంటైజ్డ్ అంటే ఏంటి, దానిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ప్రజెంట్ ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేసుకుని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఏ బాడీ చెప్పేయచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక బాడీలో 10 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి, అయితే దాని యొక్క ఛార్జ్ ఎంత అవుతుందయ్యా అంటే ఛార్జ్ ఆఫ్ దట్ బాడీ ఈజ్ గివెన్ బై 10 × 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ 1.6 × 10⁻⁻18 కూలుమ్స్ అనేది ఆ బాడీ యొక్క ఛార్జ్ అవుతుంది. దీన్నే క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటారు. ఓకేనా. కాబట్టి దీనిలో 1 by 1 పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ దీనిలో మ్యాథమెటికల్ డెరివేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ డెరివేషన్స్లో కన్వర్షన్స్ కూడా రావాలి, మ్యాథమెటికల్లీ సబ్స్టిట్యూషన్ చేయడం రావాలి, అండ్ వాటి యొక్క యూనిట్స్ SI యూనిట్స్ స్టాండర్డ్ యూనిట్స్ని డిరైవ్ చేసుకోవడం రావాలి. వీటిల్లో మీకు ఎక్కడైనా కనుక డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను క్లారిటీని ఇస్తాను. బేసిక్ పారామీటర్స్ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఎలక్ట్రిసిటీలో మనకు వచ్చే ఫస్ట్ పారామీటర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. దీన్ని Q అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. నేను ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను, ఏదైనా బాడీ ఛార్జ్ని పొజెస్ చేస్తుంది అంటే దానిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి అని. కాబట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ N × E అనే ఫార్ములాతో డిఫైన్ చేస్తారు. N అంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటే ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. కాబట్టి దీన్నే మనం N × 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ కనుక రాసుకున్నట్టయితే అదే మీకు ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆఫ్ ఏ సిస్టమ్ అవుతుంది. కాబట్టి ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్ అవుతాయి. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో బేస్డ్ అపాన్ దట్ దాంట్లో ఉండే ఛార్జ్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. దీన్నే మనం రివర్స్లో ఆలోచిద్దాం. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అయితే 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అయితే 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. సింపుల్గా ఈ క్వాంటిటీని డివైడ్ చేసుకున్నట్టయితే
1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో తెలిసిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 1/1.6 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని. ఓకేనా? దీన్నే కనుక మీరు సింప్లిఫై చేసుకున్నట్టయితే 1/1.6 దట్ ఈస్ నథింగ్ బట్ 10/1.6 రాసుకుని ఇది పైకి వెళ్ళిపోతే మీకు 10⁻⁻19 ఒక 10 ఇక్కడికి ఇచ్చేసారు కాబట్టి 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది దీంట్లో అప్రాక్సిమేట్లీ 6.67 టైమ్స్ ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. అంటే మీకు 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో 6.67 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంబైన్ అయితే 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి స్టాండర్డ్ యూనిట్ దట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ కూలూమ్స్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ దగ్గరికి వచ్చినట్టయితే ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఒక సిస్టమ్ పొజెస్ చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో దాన్ని ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్తో కనుక మీరు మల్టిప్లై చేసుకున్నట్టయితే ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ క్వాంటిటీ చూద్దాం. సో నెక్స్ట్ క్వాంటిటీ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్. దీన్నే మనం ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఎలా డిఫైన్ చేస్తారయ్యా అంటే మనం ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండవు. ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్లీ మోషన్లో వస్తాయి. ఓకేనా? దీంట్లో ఒక యూనిట్ ఆఫ్ టైంలో, ఆ యూనిట్ ఆఫ్ టైం కెన్ బి 1 సెకండ్, 1 మినిట్, 1 అవర్ ఎంతైనా అయి ఉండొచ్చు. ఆ 1 యూనిట్ ఆఫ్ టైంలో ఎంత ఛార్జ్ అయితే ఈ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందో దాని యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ ఏ గివెన్ సర్క్యూట్. క్లారిటీ వచ్చిందా? అంటే ఒక సర్క్యూట్లో యూనిట్ టైంలో ఎంతైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ మూమెంట్లోకి వస్తుందో దాన్నే మనం దాని యొక్క కరెంట్ అంటారు. కాబట్టి డిఫైన్ చేసేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే ఛార్జ్ మూవ్ అయింది డివైడెడ్ బై కరస్పాండింగ్ టైం టేకెన్, ఎంత టైం పట్టిందో దాన్నే దాని యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ కింద డిఫైన్ చేస్తాం. ఓకేనా? నో యూనిట్స్ దగ్గరికి వచ్చినట్టయితే ఛార్జ్కి యూనిట్స్ మనం కూలూమ్స్ అని రాసాం. డివైడెడ్ బై టైంకి వచ్చేటప్పుడు ఇట్ ఈస్ సెకండ్స్. కాబట్టి 1 కూలూమ్ బై 1 సెకండ్ అయితే మీకు ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ వస్తుంది. దాన్నే 1 యాంపియర్ అంటారు. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ 1 యాంపియర్ని కనుక డిఫైన్ చేయమంటే ఇట్ ఈస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ 1 కూలూంబ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ నోన్ యాజ్ కరస్పాండింగ్ 1 యాంపియర్ అని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? దీన్నే మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సర్క్యూట్లో 5 కూలూమ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూమెంట్లోకి వచ్చింది ఇన్ 1 మినిట్. దెన్ ద కరస్పాండింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. దెన్ I ఈజ్ ఈక్వల్ టు Q, 5 కూలూమ్స్ డివైడెడ్ బై టైం టేకెన్ 1 మినిట్. దీన్ని మనం 1 సెకండ్లో తీసుకోవాలి కాబట్టి ఇట్ ఈస్ 60 సెకండ్స్. ఇది దీంట్లో 1 టైం, ఇది 12 టైమ్స్. దట్ ఈస్ 1/12 యాంపియర్స్ విల్ బీ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఒక సర్క్యూట్లో Q అనే ఛార్జ్ మూమెంట్ జరిగినప్పుడు ఇన్ ఏ టైం T కరస్పాండింగ్ ఛార్జ్ డివైడెడ్ బై టైం చేసుకుంటే వచ్చేదాన్ని మీకు ఎలక్ట్రికల్ కరెంట్ అంటారు. క్లియరా? నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పాయింట్ ఏ ఉంది. ఆ పాయింట్ దగ్గరికి నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని తీసుకురావాలి, Q అనే ఛార్జ్ని. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఫ్రమ్ స్పేస్, దట్ ఈజ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆ పాయింట్ దగ్గరికి ఛార్జ్ని తీసుకురావాలంటే నేను కొంత వర్క్ డన్ చేయాలిగా. ఆ వర్క్ డన్ని ఏమనుకుంటారు? W అనుకుంటారు. కాబట్టి ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ ఏ గివెన్ కండక్టర్ ఒక ఛార్జ్ని తీసుకురావాలి అంటే ఎంతైతే వర్క్ డన్ చేస్తానో దాన్నే దాని యొక్క కరస్పాండింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ V ఈజ్ ఈక్వల్ టు W/Q. అంటే Q అనే ఛార్జ్ని తీసుకురావడానికి ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి టు ఏ పాయింట్ ఏ
W అనే వర్క్ డన్ కనుక నువ్వు చేసుకున్నట్టయితే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డివైడెడ్ బై ఛార్జ్ చేసుకుంటే వచ్చే ఫిజికల్ క్వాంటిటీనే మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటారు. అండ్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాను కాబట్టి ఇట్ ఈస్ V ఆఫ్ A అని ఇండికేట్ చేస్తారు. క్లియరా? నో యూనిట్స్ కనుక తీసుకున్నట్టయితే వర్క్ డన్కి యూనిట్స్ జౌల్స్లో ఉంటాయి, ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని తీసుకురావడానికి 1 జౌల్ ఆఫ్ వర్క్ డన్ చేస్తారో కరస్పాండింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని 1 వోల్ట్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ V. క్లియరా? కాబట్టి 1 వోల్ట్ని డిఫైన్ చేయమంటే 1 వోల్ట్ ఈజ్ ద పొటెన్షియల్ టు క్యారీ ఏ ఛార్జ్ ఆఫ్ 1 కూలుంబ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ when the work done is correspondingly 1 joule. కాబట్టి ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్కి 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని తీసుకురావడానికి నువ్వు 1 జౌల్ ఆఫ్ వర్క్ డన్ కనుక చేసుకున్నట్టయితే కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం 1 వోల్ట్ అంటామని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ దీంట్లో ఏ దగ్గరికి తీసుకొచ్చిన పాయింట్ని మళ్ళీ సర్టెన్ బి దగ్గరికి తీసుకురావాలి. నా ఇదే ఇన్ఫినిటీ దగ్గర నుంచి బి దాకా తీసుకొస్తే ఇక్కడికి పొటెన్షియల్ ఏమవుతుంది? బి. నో ఈ ఛార్జ్ని ఇప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ కనుక తేడా చూసుకున్నట్టయితే V ఆఫ్ A మైనస్ V ఆఫ్ AB, దీన్నే మనం V ఆఫ్ AB అని డిఫైన్ చేసుకుంటాం. అండ్ దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సో సింపుల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటయ్యా అంటే మనకి 2 పాయింట్స్ డిఫైన్ చేసుకుంటున్నప్పుడు ఆ 2 పాయింట్స్కి డిఫినెట్ పొటెన్షియల్స్ ఉన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర నుంచి రెండో పాయింట్ దగ్గరికి ఛార్జ్ని తీసుకెళ్ళడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ నువ్వు స్పెండ్ చేస్తావో దాన్నే వాటికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అండ్ దీన్ని మనం జనరల్లీ డెల్టా Vతో కానీ లేదా V ఆఫ్ ABతో కానీ ఇండికేట్ చేస్తాం. దాని యొక్క యూనిట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ వోల్ట్స్. ఓకేనా? సో పొటెన్షియల్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి తేడా ఏంటయ్యా అంటే ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ తీసుకురావాలంటే పొటెన్షియల్, ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి ఆల్రెడీ వాటికి సర్టెన్ పొటెన్షియల్స్ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఓకేనా? మనకి జనరల్లీ సర్క్యూట్స్లో తీసుకునేటప్పుడు 2 పాయింట్స్ డిఫైన్ చేయబడి ఉంటాయి కాబట్టి మనకి సర్క్యూట్లో ఎప్పుడైనా కూడా పొటెన్షియల్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా సేమ్ కింద తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ఎలక్ట్రికల్ వర్క్ డన్. ఆల్రెడీ మనం పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్లో చూసుకున్నాం. ఏమని? ఒక ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి తీసుకెళ్ళాలి అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేస్తున్నాము అని. ఓకేనా? ఆ వర్క్ డన్నే ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ డన్ అంటారు. దీన్ని మనం ఇందాక తీసుకున్న పొటెన్షియల్ నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకురావచ్చో చూడండి. మనం ఇందాక ఆల్రెడీ రాసాం V ఈజ్ ఈక్వల్ టు W డివైడెడ్ బై Q అని. దట్ ఈస్ Q అనే ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి తీసుకెళ్ళడానికి W అనే వర్క్ డన్ చేశానని. ఇప్పుడు నాకు ఎలక్ట్రికల్ వర్క్ డన్ కావాలి కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే V ఇంటూ Q రాసుకోవచ్చు. ఓకేనా? సో దీని ద్వారా మనం ఎలక్ట్రికల్ వర్క్ డన్ని డిఫైన్ చేయొచ్చు అండి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి A, B 2 పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్ తీసుకుంటున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు Q అనే ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ డన్ డిఫైన్ చేయాలి అంటే ఎలక్ట్రికల్ వర్క్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ that is to be transferred from one point to another point in a conductor across a potential difference of V. అంటే V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ సర్క్యూట్లో ఉన్నప్పుడు సర్క్యూట్లో ఒక పాయింట్ దగ్గర నుంచి రెండో పాయింట్కి నువ్వు చేసే వర్క్ డన్ ఎలా డిఫైన్ చేస్తారయ్యా అంటే ఆ పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ చేసుకుంటే వచ్చేదాన్నే దాని యొక్క ఎలక్ట్రికల్ వర్క్ డన్ అంటారు. అండ్ దీనికి యూనిట్స్ వచ్చేటప్పటికల్లా SI యూనిట్స్ జౌల్స్ అవుతాయి. కాబట్టి 1 జౌల్ని డిఫైన్ చేయమంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ ఉండాలి. అండ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసే ఛార్జ్ 1 కూలుమ్ ఉండాలి. కాబట్టి 1 జౌల్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఎప్పుడు 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని అక్రాస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ V ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ఏ కండక్టర్ చేయడానికి కావాల్సిన వర్క్ డన్నే మీరు 1 జౌల్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎలక్ట్రిసిటీ పార్ట్లో బేసిక్
ఫిజికల్ పారామీటర్స్ కనుక చెప్పమంటే ఈ 4 పారామీటర్స్ బేసిక్ పారామీటర్స్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరస్పాండింగ్ ఎలక్ట్రికల్ వర్క్ డన్. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మీకు ఓమ్స్ లా దగ్గర నుంచి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, జౌల్స్ లా నుంచి హీటింగ్ ఎఫెక్ట్ అండ్ పవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.